అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపెనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. మన రోజువారీ జీవితంలో మనం చాలామందిని చూస్తుంటాం, చాలామందితో మాట్లాడుతూ ఉంటాం, కలిసి పని చేస్తూ ఉంటాం, కలిసి ప్రయాణాలు చేస్తుంటాం. కానీ వాళ్ళు లోపల ఎట్లున్నారు, బయటికి ఎట్లున్నారు, వారి నిజ స్వరూపం ఏంటి, వారి ఆలోచన విధానం ఏంటి అనేది గుర్తుపట్టలేము. ఎప్పుడు మనం ఎదుటివారు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు అనేది గుర్తుపట్టగలము అంటే దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, దేవుని ఆత్మ మనలను నడిపిస్తాడు. దేవుని చిత్తంలో గనక మనం లేకపోతే, దేవుని ఆత్మ మన నడిపింపును మనం పొందుకోకపోతే మంచిని చెడనియు చెడును మంచని, మేలును కీడని కీడును మేలని, చెడ్డవారిని చూసి వారు మంచి వాళ్ళని, మంచివారు మేలు చేసేవారని, వీళ్ళు నాకు కీడు చేసేవారు అని తప్పుగా అర్థం చేసుకునే అపాయం ఉంది. అలాంటి తప్పైన అభిప్రాయాలు మనలను నష్టంలోకి, నాశనంలోకి, శ్రమలోకి నడిపిస్తాయి. వారి క్రియల వలన మీరు వారిని తెలుసుకొందురు అని యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పినారు. మనిషి నిజ స్వరూపం బయటపడే 5 ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. ఒక మనిషి నిజ స్వరూపం బయటపడే 5 ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. మొదటగా విమర్శ. ఒక వ్యక్తిలో ఈగో ఉందా, లేకపోతే నిజమైన ఆత్మవిశ్వాసం ఉందా అనేది అతడు విమర్శను ఎదుర్కొన్నప్పుడు అతను ఎట్లా స్పందిస్తాడో అది అతని మానసిక స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. కొంతమంది విమర్శను సానుకూలంగా తీసుకొని తమను తాము మెరుగుపరుచుకుంటారు. ఇంకొంతమంది నన్ను అందరి ముందు విమర్శించి ఇన్సల్ట్ చేసినారే అనేటువంటి ఈగోతో కక్ష ఆయాసం పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి విమర్శను ఎలా స్వీకరిస్తాడో ఆ వ్యక్తి మెచ్యూరిటీ స్థాయిని సూచిస్తుంది. ఇది అతని నిజమైన వ్యక్తిత్వం. రెండోది ఒత్తిడి. జీవితంలో ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. ఒక వ్యక్తి స్ట్రెస్లో ఉన్నప్పుడు అతని సహజ స్వభావం బయటపడుతుంది. కొంతమంది ఒత్తిడిలో కూడా చాలా ప్రశాంతంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకొంతమంది ఒత్తిడిలో కోపంగా ఉండవచ్చు, లేకపోతే భయపడుతూ ఉండవచ్చు. ఇది వారి యొక్క వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఒక వ్యక్తి శాంత స్వభావం కలిగిన వాడా, లేక భయం కలిగిన వ్యక్తి, లేక కోపం కలిగిన వ్యక్తి అనేది అతడు ఒత్తిడిలో ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. చాలామంది పెళ్లి సంబంధాలప్పుడు భలే కితాబిస్తుంటారు. మా అబ్బాయికి చాలా సహనం ఎక్కువండి, మా అమ్మాయికి భలే ఓర్పు ఎక్కువండి అని పొగుడుతూ ఉంటారు. నిజమైన ఓర్పు, సహనం మామూలప్పుడు కాదు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ మనిషి సహజ స్వభావం బయటపడుతుంది, అసలు నైజం బయటపడుతుంది. మూడవదిగా అప్ అండ్ డౌన్స్. లాభ నష్టాల్లో ఉన్నప్పుడు మనిషి సహజ స్వభావం బయటపడుతుంది. మనిషి అసలు స్వభావము డబ్బుకు సంబంధించినటువంటి పరిస్థితిలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. చిన్న లాభం కోసం సంబంధాలను మర్చిపోవడమా, లేదా నిజాయితీగా నిలబడమా, ఇలాంటివి వ్యక్తి విలువలను చూపిస్తాయి. డబ్బు వచ్చినప్పుడు లేదా పోయినప్పుడు, ఉద్యోగం రాకముందు లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తున్నాడో చూసి అతని నిజ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నాలుగవదిగా గెలుపు, ఓటమి. ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు వినయంగా ఉంటాడా, లేదా అహంకారంగా మారతాడా అనేది అతని నిజ స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఓటమి వచ్చినప్పుడు బాధ్యత తీసుకుంటాడా, లేకపోతే ఇతరులను నిందిస్తాడా అనేది కూడా ముఖ్యమైన సూచన. నిజమైన వ్యక్తిత్వం విజయంలో కాదు, ఓటమిలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఐదవదిగా స్వార్థం. స్వార్థం లేకుండా సహాయం చేయడం. ఒక వ్యక్తి తనకు లాభం లేకపోయినా ఇతరులకు సహాయం చేస్తున్నాడు అంటే అది అతని నిస్వార్థమైన మనసును తెలియజేస్తుంది. కొంతమంది కేవలం ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే స్పందిస్తారు. ఒక వ్యక్తి బాహ్య ప్రవర్తనను బట్టి అతని స్వభావాన్ని దేవుని సహాయం ద్వారా, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మనం గుర్తుపట్టగలం. అలా కాకపోయినట్లయితే మంచిని చెడని, చెడును మంచని అపార్థం చేసుకొని శ్రమకు గురయ్యే ప్రమాదం ఉంది. మనతో కలిసి ఉండేవాళ్ళు ఎలాంటి వారు, వారి ద్వారా మనకి ఏదైనా హాని ఉందా అని గుర్తించకపోతే మనకు శ్రమ. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడి మంచి చెడులను గుర్తించే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జీవం గల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి తండ్రి చక్కని వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మీ యొక్క ఆత్మ నడిపింపుతో మేము ఉన్నప్పుడు మంచి చెడులను
గుర్తించగలిగే సామర్థ్యం మీరు మాకు అనుగ్రహిస్తారు. ఈ జ్ఞానం మాకు ఎక్కడ దొరుకుతుందంటే జ్ఞానం అయినటువంటి నీతో మేము సహవాసం చేయడం ద్వారానే నాయన. సూర్యునితో మేము ఉండడం ద్వారా సూర్యరశ్మిలో కాసేపు మేము ఉంటే ఆ రశ్మిలో ఉన్నటువంటి వెలుగు, వెలుతురు, అలాగే ఏ అండ్ డి విటమిన్స్ మా శరీరానికి అందుతాయి. వ్యాధి నిరోధక శక్తి మాకు దొరుకుతుంది. అలాగే నీతి సూర్యుడు అయినటువంటి నీతో మేము కనుక సహవాసం చేసినట్లయితే ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఏకాంతంగా మీతో ప్రార్థనలో గడపడం ద్వారా మీ వాక్యం అధికంగా చదవడం ద్వారా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ మీరు మాకు అనుగ్రహిస్తారు. ఒక మనిషి యొక్క నిజస్వరూపం ఏంటి, వారి ఆలోచన విధానం ఏంటనేది మేము అప్పుడు గుర్తుపట్టగలం నాయన. కాబట్టి వారి క్రియల వలన మీరు వారిని తెలుసుకొందురు అని చక్కగా మీరు మత్తయి సువార్తలో చెప్తున్నారు. ఒక మనిషి నిజస్వరూపాన్ని కనుక మేము గుర్తుపట్టకపోతే మంచి వాళ్ళను చెడుగా, చెడు వాళ్ళను మంచి వ్యక్తులుగా భావించి జీవితంలో మోసపోవడానికి, శ్రమపడడానికి అవకాశం ఉంది. దయచేసి తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి ప్రభువా. తప్పైన అభిప్రాయాలు మాలోనికి మమ్మల్ని నష్టంలోకి, నాశనంలోకి నడిపిస్తాయి. అందుకొరకే తప్పుగా అపార్థం చేసుకునేవారుగా కాకుండా సరిగా అర్థం చేసుకునేవారుగా మేము ఉండాలంటే మీ వాక్యం యొక్క వెలుగు దగ్గరికి మేము రావాలి ప్రభువా. మీ ఆత్మ మాకు అనుగ్రహిస్తారు. దయచేసి మీరే కనికరించండి, కృప చూపించండి. ఎక్కడ సరే ప్రతి ప్రజలను పైరూపం చూసి మేము మోసపోయేవారుగా కాకుండా అంతరంగంలో వారు ఎలాంటి వారుగా ఉన్నారు అనేది వారి క్రియల ద్వారా మేము గుర్తుపట్టగలం. గుర్తుపట్టలేకుండా సాతానుడు మా మనోనేత్రములకు గుడ్డితనాన్ని తీసుకొని వస్తాడు, ఒక మబ్బును తీసుకొస్తాడు. ఆ మబ్బు తొలగిపోయేది నీ సన్నిధిలో నాయన. అందుకొరకే ఉదయకాలం నీ వద్దకు వచ్చున్నాం తండ్రి. మా మనోనేత్రములకు దుష్టుడైన అపవాది సాతానుడు కలుగు చేసిన మబ్బును తీసివేసి తేటగా మేము గుర్తించుటకు, తేటగా మేము చూచుటకు, మీ కార్యమును చూచుటకు, మీ మనసుతో ప్రజలను చూచుటకు, మీ కళ్ళతో మేము ప్రజలను గుర్తించుటకు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలను కూడా మేము దృష్టించి వాటిని నాయన మీ సన్నిధికి తీసుకొచ్చి సాల్వ్ చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. ఉద్యోగానికి వెళ్తున్న వారికి తోడుకుండండి, స్కూళ్ళకి వెళ్తున్న వారికి తోడుకుండండి, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి తోడుకుండండి, గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి, గర్భఫలం కొరకు ఎదురు చూసే వారికి మీ సహాయం అందించండి. మరి గర్భద్వారాలు తెరవండి ప్రభువా. అలివి కానీ మొండి ఆత్మతో తిరుగుతున్న బిడ్డలు మీరు మార్చివేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రతి దినం ప్రార్థిస్తున్నాం నాయన. వారికి సరైన జీవిత భాగస్వామిని, నీ చిత్తానుసారమైనటువంటి జీవిత భాగస్వామిని వారికి అనుగ్రహించండి. తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, అనేకులు విని రక్షణ పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, కలువరి శిలువలో మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తంతో కడగబడండి. ఆయన కలువరిలో శ్రమపడి మరణించి తిరిగి లేచిందే పాపులను రక్షించడం కొరకు. కాబట్టి ఆయన కార్చినటువంటి రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.